బోట్ రీసెంట్గా ఇండియాలో 2 కొత్త పవర్ బ్యాంక్స్ అయితే లాంచ్ చేసింది. బోట్ PB-300 ఇది 10,000 mAh పవర్ బ్యాంక్ అండ్ బోట్ PB-400 ఇది 20,000 mAh పవర్ బ్యాంక్. మన చేతిలో ఉండేది బోట్ PB-400 అంటే ఇది 20,000 mAh పవర్ బ్యాంక్ అనమాట. 2 కలర్స్లో దొరుకుతుంది, బ్లూ అండ్ బ్లాక్. సో నా చేతిలో ఉండేది బ్లూ కలర్ అనమాట. సో దీన్ని నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో నా ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ అన్బాక్సింగ్ యూస్ చేద్దాం, తర్వాత రివ్యూకి వచ్చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ యాక్చువల్లీ ఇది 2 వేరియంట్స్ చెప్పే కదా. 10,000 mAh పవర్ బ్యాంక్ మీకు ఇప్పుడు 1,100 రూపీస్ ఉంటుంది. ఇది మీకు బోట్ వెబ్సైట్లో దొరుకుతుంది అండ్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. లేదు 20,000 mAh కావాలనుకుంటే మాత్రం PB-400 పవర్ బ్యాంక్ మీకు 1,699 రూపీస్ అంటే 1,700 రూపీస్కి ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫ్లిప్కార్ట్ అండ్ బోట్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు అండ్ థ్యాంక్ యూ కార్డు ప్రొవైడ్ చేశారు అండ్ పవర్ బ్యాంక్ ఉంది. దాంతోపాటు టైప్-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్ కంటెంట్స్ అయితే సెన్ పక్కన పెట్టేద్దాం, డైరెక్ట్గా పవర్ బ్యాంక్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఫస్ట్లీ లుక్స్ పవర్ బ్యాంక్ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. మెయిన్లీ బ్లూ కలర్, బ్లాక్ ఎలా ఉందో నాకు తెలియదు. బ్లూ కలర్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంది. కంప్లీట్లీ అల్యూమినియం బాడీ, మెటల్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది చూడడానికి. గ్రిప్ కూడా చాలా బాగుంది. వెయిట్ ఇది మనకి 445 grams ఉంది అప్రాక్సిమేట్లీ. లేదు నాకు స్లిమ్ చాలా తక్కువ వెయిట్ ఉండేది కావాలనుకుంటే మాత్రం మీరు 10,000 mAh పవర్ బ్యాంక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇది అఫ్కోర్స్ బ్యాటరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే పైన మనకి 4 పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి మైక్రో USB పోర్ట్. సో మైక్రో USB పోర్ట్ అనేది ఓన్లీ ఇన్పుట్ పోర్ట్, అంటే ఈ పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేయడానికి ఈ మైక్రో USB పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇటు నుంచి పవర్ అవుట్ రాదనమాట, ఓన్లీ ఇన్ వెళ్తుంది. అండ్ ఒక టైప్-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ టైప్-C పోర్ట్ అనేది 2-way పోర్ట్ అనమాట. అంటే టైప్-C పోర్ట్ యూజ్ చేసి పవర్ బ్యాంక్ని ఛార్జింగ్ పెట్టచ్చు, లేకపోతే మీకు ఏదైనా డివైస్కి పెట్టుకుంటే దానికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. టైప్-C అనేది 2-way పోర్ట్ అనమాట. అండ్ 2 USB-A పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ 2 USB-A పోర్ట్స్ అనేవి అవుట్పుట్ పోర్ట్స్ అనమాట. అంటే దీని ద్వారా ఇన్పుట్ అంటే పవర్ బ్యాంక్కి మీరు ఛార్జింగ్ పెట్టలేరు. జస్ట్ మీరు ఏదైనా అదర్ డివైస్కి ఛార్జింగ్ పెట్టాలనుకుంటే ఈ 2 USB-A పోర్ట్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఇది మాక్సిమం మీకు 22.5 watt పవర్ అవుట్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్పుట్ అండ్ ఇన్పుట్ రెండు కూడా. అంటే పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేయాలనుకున్నా మీరు 22.5 wattsలో మాక్సిమం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అవుట్పుట్ మీరు ఏదైనా డివైస్కి ఛార్జ్ చేయాలన్నా మాక్సిమం మీకు 22.5 wattకి ఛార్జ్ చేసుకోవచ్చు. సో పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇంచుమించు మీకు ఒక 8 hours టైం పడుతుంది. డిశ్చార్జ్ అంటే ఇంకా అది మీరు పెట్టే ఛార్జింగ్, మీరు పెట్టే డివైస్ బట్టి ఉంటుంది. మీరు పెట్టే మొబైల్కి ఎంత mAh బ్యాటరీ ఉంటుందో, ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందో దాన్ని బట్టి ఎంత టైం పడుతుందని డిపెండ్ అవుతుంది. సైడ్ మనకి LED లైట్స్లో పవర్ ఇండికేటర్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక 0 to 25 అనుకోండి. 4 ఉన్నాయంటే 100% ఉన్నట్టు, 3 ఉన్నాయంటే 75% ఉన్నట్టు, 2 ఉన్నాయంటే 50% ఉన్నట్టు, ఒకటి వెళ్తుందంటే బిలో 25% ఉన్నట్టు. అండ్ దాంతోపాటు ఒక పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. దీనిలో ఇంకో ఫీచర్ ఏంటంటే మీరు అట్ ఎ టైం ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెడుతూ మీ డివైస్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అట్ ఎ టైం మీరు 2 చేసుకోవచ్చు అనమాట. సో ఒక మంచి ఫీచర్. మెయిన్లీ పవర్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ గురించి మాట్లాడుకుంటాను, క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగానండి. ఈ USB పోర్ట్స్ ఉన్నాయి కదా, USB పోర్ట్స్ ద్వారా మీకు మాక్సిమం పవర్ అవుట్పుట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు పవర్ అవుట్పుట్స్ ఇలా ఉంటాయి. అంటే మీకు 15 watt కానీ, 18 watt కానీ, 22.5 watt కానీ మీ మొబైల్ ఈ 3 ఫాస్ట్ ఛార్జింగ్స్కి సపోర్ట్ ఉంటే మీరు మాక్సిమం 15 watts కానీ, 18 watts కానీ, 22.5 watts కానీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో ఇవన్నీ కాకుండా 20 watts సపోర్ట్ ఉందనుకోండి, అప్పుడు మీరు USB పోర్ట్స్ యూజ్ చేసి 20 wattsకి ఛార్జ్ చేయలేరు. జస్ట్ మీరు 10 wattsకి మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు నాకు 20 watt, నా ఐఫోన్ 20 watt ఛార్జింగ్ అనుకుంటే యూ కెన్ యూస్ టైప్-C పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. టైప్-C పోర్ట్ పవర్ అవుట్పుట్స్ కూడా చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మాక్సిమం మీకు 15 watts కానీ, 20 watts కానీ, 22.5 watts కానీ, 18 watts కానీ వీటికి సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్స్ ఉంటే మాత్రం ఈ టైప్-C పోర్ట్ యూజ్ చేసి ఐఫోన్స్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్గా మీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే దేనిలైనా సరే USB-A పోర్ట్ ద్వారా కానీ, టైప్-C పోర్ట్ ద్వారా కానీ, ఏ పోర్ట్ అయినా సరే నాకు మీకు చూపించిన ఆ పవర్ రేటింగ్స్ ప్రకారం మీ ఫోన్ ఎంత పవర్కి సపోర్ట్ చేస్తుందో దాని ద్వారా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే మీ ఫోన్ అనేది మోర్ దాన్ 22.5 watts సపోర్ట్ చేసే అంతే అంత, అంటే లైక్ 30 watts, 35 watts, 65 watts ఇట్లాంటి వాటికి మాత్రం ఇది మీకు అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. మాక్సిమం మీకు 22.5 watts అంతవరకు సపోర్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ పవర్ బ్యాంక్స్లో మనకి 65 watts ఏం రావు, మాక్సిమం 22.5 watts వస్తాయి. కాబట్టి ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పాలి. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అండ్ వీళ్ళు చెప్పడం ఇందులో 12 layer స్మార్ట్ IC ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. అంటే ఇది ఏంటంటే లోపల అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా, ఓవర్ ఛార్జింగ్ అవ్వకుండా, బ్యాటరీ ఉబ్బిపోకుండా, ఇలాంటివి అవ్వకుండా ఉండాలంటే ఈ ప్రొటెక్షన్ లేయర్ పనిచేస్తుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నా వరకు ఈ పవర్ బ్యాంక్ అయితే యూస్ఫుల్ పవర్ బ్యాంక్, 20,000 mAh పవర్ బ్యాంక్ అనేది వర్తి, ఆ ప్రైస్కి అయితే ఖచ్చితంగా వర్తి ప్రోడక్టే. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు ఒక ఐఫోన్స్ ఛార్జ్ చేయాలనుకున్నా, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఛార్జ్ చేయాలనుకున్నా ఇది చాలా బాగా వస్తుంది. సో ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.